జనగామ చెరియల్ మండల కేంద్రంలోని రేణుకా గార్డెన్లో మంగళవారం చెరియాల కొమ్రవెల్లి మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి హాజరై మాట్లాడారు. ముందుగా ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ సభపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా మాట్లాడుతూ సభకు వాహన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో జెండా ఎగరవేయాలని 2001లో పార్టీలో చేరిన సీనియర్ నాయకులతో జెండా ఎగరవేయించి గౌరవించాలి. కేసీఆర్ పాలనలో రైతులకు పండుగలే పండుగలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలతో వ్యవసాయ రంగానికి పండుగలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. వరంగల్ సభకు ఐక్యంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీరే చూసింది అసెంబ్లీ సాక్షిగా, కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదనుకున్నాం. వారు రానప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకున్నాం. మన యొక్క జనగామకు మన చేరాలికే వచ్చింది. సార్ అవకాశం మనకి ఇస్తే కూడా గంటన్నర మనం మాట్లాడి, అది ఏదైనా వచ్చిన ఎవరైనా, జీరో ఎవరైనా, స్పెషల్ మెన్షన్ అయినా, గవర్నర్స్ తీర్మానం అయినా, లేకపోతే పద్ధతుల మీద అయినా 4 పద్ధతుల మీద మాట్లాడే అవకాశం వస్తే మీరిచ్చిన ఆశీర్వాదంతో, మీరు నేర్పిన విజ్ఞతతో ఇవాళ మొత్తం కూడా మనం జనగామని చేరాలని ఇవాళ పైన మొత్తం కూడా పైన పెట్టడం జరిగింది. ఈ విధంగా చేస్తుంటే పక్కనున్నోనికి రోజుకోసారి నేను తిడతా ఉన్నాడు. నిన్న ఇష్టం వచ్చిన తిట్టిండు. నేను చెప్పినా, నేను మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడొద్దు అనుకున్నా. నిన్ననే తిట్టినా, నిన్నేదో పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నువ్వు అన్నట్టు నేను అదే కావచ్చు జంతువుని, నీలాగా ఇంకో జంతువుని అయితే కాదని చెప్పి తిట్టినా. ఇవాళ మళ్ళా మాట్లాడేమంటున్నాడు, నిజంగా నీకు నేను అక్కడ ఉన్నట్లయితే నువ్వు వచ్చి చూడు, నీకు చీము నెత్తురు ఉన్నట్లయితే దానికి సమాధానం ఏమని చెప్పిండు. అసలు నేను అనుమానం, ఇటువంటి నీతి లేని, జాతి లేని ఇటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడ అనవసరం, మనోరు ఖరాబ్ అయితే అనుకున్నా. కానీ నేను ఇవాళ ఈ వేదికగా ఇంతకుముందు ఆయన నాకు సవాల్ ఇస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, సవాల్ ఇస్తున్న ఆయనకే చెప్తున్నా, నీకు నిజంగా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నా ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నావా లేదా, ఆ భూములకు నీవు ఒక జీతగాన్ని పెట్టుకొని గత నెల వరకు కూడా, గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా, రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు, నీ అల్లుడు, నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా, దాని పక్కనే ఉండే ముప్పారంలో, అదే అడవి భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళీ 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా, ఆ కొనడానికి నీ అల్లుడు, మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా, దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కనలతో మంత్రాలు చేసి బెదిరించినవా లేదా. 3, ఇవాళ ఏదైతే అటవీ భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అటవీ భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతాయి కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసినావు, వాళ్ళందరికీ పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా, ఈ 3టికి నువ్వు సమాధానం చెప్పు. ఖచ్చితంగా నీ యొక్క బినామీలు అక్కడ ఉన్నారా లేదా, ఆ దేవుని గ్రామస్తులందరినీ అడుగు, ఆ 30 గ్రామస్తులందరినీ అడుగు, ఎవరైతే నువ్వు రైతులను ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద 1000 ఎకరాలు కొల్లగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా. నీకు ఇవన్నిటికీ నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా, బరాబరిగా చెప్తున్నావు. ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, నీవు ఖచ్చితంగా మాకు చీము నెత్తురున్నది, నిజాయితీగా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో, నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీతోనే నీకు కూడా హెచ్చరిస్తున్నాం. పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు నీకు ఓటేసిండ్రు, నీ అల్లునికి ఓటేయలే. నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ పోలీసులందరినీ రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు. నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతర కబ్జాలకు కూడా పాల్పడుతున్నాడు. నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కడున్న రోడ్లన్నీ కూడా మిగతా కార్యకర్తలకు ఇవ్వకుండా నువ్వు వేసుకుంటున్నావు. ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ
మేమిచ్చిన ఇలా గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను గుంజుకుందామని చేస్తూ నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా? జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా అన్నింటి కూడా నిరూపిస్తాం. నీ యొక్క మొత్తం కూడా నువ్వు వేసుకున్న ముసుగును కూడా తొలగిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంతమంది ఛాలెంజ్ చేసిండు, అన్ని విషయాలు తెలుసు మనకు. ఏనాడు కూడా కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఏ విధంగా మాట్లాడేది, ఏ విధంగా గొప్ప విషయాలు చెప్పేది. 2 రోజులకు ముందు కూడా కేసీఆర్ గారిని వచ్చి నువ్వు అంత గొప్ప, ఇంత గొప్ప, నీ ఆలోచన గొప్ప అని చెప్పేసి కొడుకు, కోడలు, అల్లుడు అందరూ వచ్చి పొంగిచ్చి టికెట్ తీసుకొని పైసలు తీసుకొని చివరికి అలా మోసం చేసి ఇవాళ మన యొక్క గులాబీ సైనికుల్ని ఈ విధంగా తిట్టడం సరిగ్గా కూడా గుట్ట మీద ఉన్నట్టు తపాసుపల్లి ఉంటుంది. అదొక బుడ్డ రిజర్వాయర్. దాన్ని నింపితే మిగతా అన్నిటిగా పారుతాయని చెప్పేసి మనం తీసుకొచ్చి పెడితే ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 40,000 ఎకరాలు మాత్రమే. కేసీఆర్ గారు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రివ్యూ చేసి ఈ 5.5 లక్షలకు ఈ 550 క్యూసెక్ల నీళ్లు సరిపోవని ఆయన నాడు ప్లాన్ చేసి 3rd ఫేజ్ కింద 1800 క్యూసెక్ కోసం 1600 కోట్లు రిలీజ్ చేసిండు, జీవో ఇచ్చిండు, పని చేపించిండు. దానిదే ఇప్పుడు ఇలా మొన్న మోటార్ స్టార్ట్ చేసినామని చెప్పేసి అన్నారు. మోటార్లు 1,600 క్యూసెక్లకు 3 మోటార్లు పెట్టిండ్రు. 46 కిలోమీటర్ల టన్నెల్ని రామప్ప దగ్గర నుంచి దేవన్నపేట దాకా కేసీఆర్ గారే తవ్వించిన టన్నెల్ని. దేవన్నపేట దగ్గర నుంచి ధర్మసాగర్ దాకా 3 పెద్ద పంపుల్ని 600 క్యూసెక్కులను తీసుకోపోయే 7 కిలోమీటర్ల పంపులను వేసింది కూడా కేసీఆర్ గారే. దాన్ని ఆన్ చేయడానికి చేతగాక ఈ మంత్రులు 2 సార్లు 3 సార్లు పోయి ఆన్ కాక మొత్తం కూడా మన తపాసుపల్లికి సుక్క నీళ్లు రాలే. ఒకవైపున అక్కడి నుండి రాలే, రెండో వైపున మల్లన్న సాగర్ నుంచి 350 కోట్లు ఇస్తే 25% పనిచేసిండ్రు. మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా మన కొద్దిగంత 1 కిలోమీటర్ అంతా టన్నెల్ మిగతా అంతా కూడా డైరెక్ట్ గా గ్రావిటీ ద్వారా నీళ్లు రావాలి. దాన్ని కూడా 25% మనం పనులు చేపిస్తే ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకుండా పని ఆపారు. ఒకవైపున 3rd ఫేజ్ లో ఉండే మోటార్లను ఆన్ చేసే తెలివి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లికి వచ్చే పనులను ఆపేసిండ్రు. అంతకుముందున్న ఫేజ్ 1 ఫేజ్ 2లో 4 మోటార్లు ఉంటాయి. ధర్మసాగర్ నుంచి గండిరామారం నుంచి బొమ్మకూరుకు వస్తాయి. బొమ్మకూరు నుంచి తపాసుపల్లికి రావాలి. ఆ గండిరామారానికి వచ్చిన 4 మోటార్లలో 2 నెలల్లో ఒకటే మోటార్ పనిచేసింది. అది కూడా ఏమైంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ఓఎండేం 6 నెలల నుంచి ఇవ్వకపోతే 6 కోట్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఉండే 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని ఒక ఊసరవెల్లి ఎమ్మెల్యే గాని పట్టించుకోకపోతే, మంత్రులు పట్టించుకోకపోతే, ఇరిగేషన్ మినిస్టర్కి నేను ఇన్ఫార్మ్ చేస్తే నువ్వు ఇన్ఫార్మ్ చేసినట్టు బరాబర్ నేనే ఇన్ఫార్మ్ చేసిన. ఎస్సీతో మాట్లాడినా, సిఈతో మాట్లాడినా, ఈఎన్సీతో మాట్లాడినా, సెక్రటరీతో మాట్లాడినా, చివరికి మంత్రి గారితో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తే 34 రోజుల తర్వాత ఆ పంపులు స్టార్ట్ అయినాయి. ఆ పంపులకి నీళ్లు రాలే, అక్కడి వరకే వచ్చి ఆగిపోయినాయి. ఇది కథ. తపాసుపల్లి గురించి ప్రతిరోజు నీళ్లు రావాలని ఆశించింది, కొట్లాడింది ఇక్కడున్న గులాబీ సైనికులు తప్ప ఏ కాంగ్రెస్ నాయకులు కొట్లాడలే. వాళ్ళ యొక్క అవసరం కోసం నాకు చెప్తే నేను కూడా ఇది అవసరం తప్పనిసరిగా అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడినాం, బయట మాట్లాడినాం, ప్రతి చోట ప్రతిరోజు ఈ సీజన్ మొత్తం కూడా మాట్లాడినాం. అయినా రాలే. కానీ ఇప్పుడు ఈ 3rd ఫేజ్ ఏదైతే ఉన్నదో ఆ 3rd ఫేజ్ లో ఒక మోటార్ స్టార్ట్ అయింది. 2వ మోటార్ 1 నెల రోజులు స్టార్ట్ అవుతుంది. 3వ మోటార్కి ఇంకొక 2 నెలలు అవుతుంది. అయిన తర్వాత కనీసం వచ్చే సంవత్సరం వానాకాలం గాని యాసంగి గాని ఖచ్చితంగా మన తపాసుపల్లికి ఈ ఫేజ్ 3 ద్వారానే నీళ్లు వస్తాయని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. దీని గురించి పల్లరాజరెడ్డికి ఏమన్నా తెలుసా అంటాడు. తోక తెలుసా, తుండం తెలుసా అని ఎవరు మాట్లాడుతున్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఊసరవెల్లిలాగా మారిపోయిన తర్వాత ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బరాబర్గా దేవాదుల కథ ఏంది మీకు చెప్పిన మీకైతే అర్థమైంది కదా. 2001 నుండి 2004 వరకే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది కదా.
ఎంత వారింది? 0. 2004 నుంచి 2014 దాకా ఎంత వారింది? 40,000 ఎకరాలు. 2014 తర్వాత 2023 దాకా ఇప్పుడు ఎంత వారుతుంది? 5,14,000. మరి 2014 నుంచి ఎవడున్నాడు? కేసీఆర్ కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నాకు తోక తెలుసా తొండ తెలుసా అనేది నీకు తెలియదు. తోక తొండే అహంకారం కళ్ళని ఎత్తికెక్కితే నీకు తెలియదు. అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ నీళ్లు స్ట్రెంథన్ చేసినావు, పైన ఎక్కడ వస్తాన్ని, ఏ కాలువ పోతుంది అన్ని కూడా తెలుసుకున్న తర్వాతనే దానికోసం పొట్లాన్ని నీళ్లు తెచ్చిపిస్తున్నాం. కాబట్టి అహంకారంతో మాట్లాడినంత మాత్రాన మాకేదో తెలియదు, నీకేదో పెద్ద తెలిసిందని చెప్పేసి అనుకోవద్దు, నువ్వేదో పొడుస్తున్నావు అనుకోవద్దు అని చెప్తున్నాం. అదే లక్షలాది మందిగా కథలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఊరికి పోయినా, ఏ మండలానికి పోయినా మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన వెహికల్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఆర్టీసీ వెహికల్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కానీ, 4 వీలర్స్ ఉన్నాయి, అన్ని కూడా ఆల్మోస్ట్ మేము మాట్లాడినాం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన టార్గెట్లు వేలాది మందిని ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేటకు పక్కనే ఉన్న చేర్యాల నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉన్నది. తెలంగాణ పోరాటంలో ముందున్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ చేర్యాల డివిజన్ ప్రాంతం, జనగాం నియోజకవర్గం కూడా ఖచ్చితంగా ఏప్రిల్ 27న 2 గంటలకే బయలుదేరి 4 గంటలకే మొత్తం సభాస్థలం చేరుకుంటాం. అందరికంటే ఎక్కువ టార్గెట్ 119 నియోజకవర్గాల్లో మా యొక్క జనగాం నుండి తీసుకొని పోతాం. మా జనగాం నుండి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిన వెహికల్స్ కానీ, వారికి కావాల్సిన మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పులిహోర కానీ ఉద్యమ స్పిరిట్ తోని ఎవరికి వాళ్ళు మేమే తీర్చుకోని చెప్పేసి వస్తామన్నారు. కాబట్టి పొద్దున్నే 27వ తారీఖు జెండా ఎగరేసుకొని మా యొక్క ఉద్యమకారుల చేతితో జెండా ఎగరేసుకొని అందరం కూడా గ్రామ గ్రామం, తండ పట్టణ వార్డులు మొత్తం కూడా కదిలొస్తున్నాయి. అద్భుతంగా భారతదేశంలో ఇదొక చరిత్రగా అద్భుతమైన సభలు నిర్వహించిన చరిత్ర మళ్ళా బీఆర్ఎస్ తన చరిత్రను తనే విడిపేసుకుని మళ్ళా రికార్డు నెలకొల్పే విధంగా ఉంటది. అందులో ఈ యొక్క 16 నెలల కాంగ్రెస్ పాలన మీద, ఈ యొక్క 10 ఏళ్ల ఇంత ముందు కేసీఆర్ గారి పాలన మీద చర్చ ఉంటది. కేసీఆర్ గారు మాట్లాడింది వినడానికి, కేసీఆర్ గారిని చూడడానికి లక్షలాది మంది తెలంగాణ సైనికులు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు ఆ నోడక్కడ చేరబోతున్నాం.